ఒక ప్రశ్న మళ్ళీ, ఈశ్వరుడు లింగ రూపంలో ఎందుకు పూజిస్తారండి? ఆయన లింగం అన్నింటినీ తన యందు లీనం చేసుకుంటాడు కాబట్టి అది లింగం అన్నారు. కాదుట లింగం అంటే గుర్తు అన్నారండి. ఆ గుర్తు ఏమిటి అంటే నేను ఈ జగత్తంతా వ్యాప్తి చెంది ఉన్నానని చెప్పడానికి ఉండేటటువంటి అరూప రూపము అన్నారు. అంటే ఆయనకంటూ ఒక రూపం ఉన్నది, కానీ దాంట్లో ఒక రూపం మనకి కనిపించదు, ఒక లింగాకారంలో కనిపిస్తుంది. ఇది సాకార నిరాకార రూపం కింద కనిపిస్తుంది ఆ లింగం. అది గుర్తుటండి, ఈ జగత్తంతటా పరమాత్మ వ్యాప్తి చెంది ఉన్నాడు అని చూపించడానికి. సముద్రం ఉన్నదండి, సముద్రంలో కెరటాలు వస్తున్నాయి. ఈ కెరటాలన్నీ కూడా మనకి విడిగా సముద్రం వేరు కెరటం వేరు అనిపిస్తుంది చూడడానికి, కానీ ఈ కెరటాలన్నీ వచ్చి మళ్ళీ ఎందులో కలిసిపోతున్నాయ్యా, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతున్నాయి. అలాగే ఈ బ్రహ్మాండంలో ఈ యొక్క లోకాలు పుట్టుట, గ్రహాలు